ఇప్పుడు ఎట్లుంటది అంటే కందకి లేని దూరద కత్తికెందుకు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు ఆలోచన ఉంటది. ఒకప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీ వేరు, ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ వేరు. ఒకప్పుడు 50 రోజులు 100 రోజులు వచ్చినా ఆడేది సినిమాలు. ఇప్పుడు ఏమైతుంది, ఆ మధ్య కాలంలో కొన్ని విసిడీలు అని వచ్చేటి. ఇప్పుడు ఈ సిడి, ఈ పెన్ డ్రైవ్లు, యూట్యూబ్ కంటే ముందు పెన్ డ్రైవ్ల కంటే ముందు సీడీలు వచ్చేటి, సీడీల కంటే ముందు విసిడి అని వచ్చేటి. దాంట్లోనే ఎవరైనా దొంగతనం చేసేస్తారని చెప్పి దాని కొద్దిగా పోలీసు వాళ్ళు దాన్ని కొద్దిగా చేసేవాళ్ళు, చాలా తక్కువ ఉండేది అవి. అంత మాక్సిమం థియేటర్లకు వెళ్ళి చూసేవాళ్ళు. ఇప్పుడు మొత్తము దొంగతనంగా దాన్ని తీసుకొని వెళ్తున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, నువ్వు 100 కోట్లు పెట్టు, 10 కోట్లు పెట్టు, 5 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టురా భయ్ సినిమాకి. నువ్వు 2 ఏళ్ళు చేయి, 5 ఏళ్ళు చేయి, 10 ఏళ్ళు కష్టపడు. ఏ సినిమా అయినా ఫస్ట్ మార్నింగ్ షో ఒక టాక్ తోటి 3 రోజులలో వీళ్ళు డబ్బులు రావాలి ఇప్పుడున్న పరిస్థితులు. దీనికి ఏం చేయమంటారో మీరు చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ సినిమాకైనా 3 రోజులు పెద్ద హీరోలే నడుస్తాయి. చిన్న హీరోలే ఏంటంటే కొద్దిగా పబ్లిక్ టాక్ మీద బాగుంది అనుకుంటే కొద్దిగా వెళ్తుంది. లేదు అంటే థియేటర్లో డబ్బులు కూడా రావు, రెంట్లు. ఎవరేం ఒట్టిగా ఇస్తలేరు జనాన్ని. మరి జనం డబ్బు అని కొందరు మొత్తుకునే బదులు ఆ జనం డబ్బు వీలే తీసుకొని 100 కోట్లు పెట్టేసేసి 1000 కోట్లు సంపాదించుకొని పేద ప్రజలకు పెట్టవచ్చు కదా. అంత ప్రేమ కారిపోతుంటే, అంత ప్రేమ కారిపోతుంటే పెట్టవచ్చు కదా. కానీ పెట్టరు. ఎందుకంటే అది ఉట్టి సొల్లు మాటలు. మాటలకే, చేతలలో వస్తే అది ఉంటుంది కదా, మాటలతో కోటలు కట్టొచ్చు, చేతుల్లో గడప కూడా దాటాడు అని చెప్పి. సో సామెతలు పెద్దలు ఆలోచించే పెట్టిర్రు. అన్ని సామెతలు మామూలుగా రాలేదు, అవి ఇట్లాంటి వాళ్ళని చూసుకొని పెట్టిర్రు చాలా మటుకు. సో వీళ్ళు మాటలతోటి కోటలు కట్టేసేస్తారు. అబ్బోబోబో జనం డబ్బు పోతుంది, అబ్బోబోబో జనం ఇదైపోతున్నారు, అమ్మమ్మమ్మ జనం. అదేమన్నా నిత్యావసరమా అత్యవసరమా? నాకు తెలియక అడుగుతానండి. నిత్యావసరమా అత్యవసరమా? అదేమన్నా పోనీ ఈ సినిమా చూడకపోతే పెట్రోల్ పోయాను అని చెప్పిర్రా? ఈ సినిమా చూడకపోతే రేషన్ కార్డుల వసూలు ఇయ్యనని చెప్పిర్రా? ఈ సినిమా చూడకపోతే రోడ్ల మీద నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యనని కార్లు నడపొద్దని చెప్పిర్రా? అట్లా చెప్పినప్పుడు నువ్వు అను దాని గురించి అబ్బా అబ్బా అని చెప్పి. నీ ఇష్టం ఉంటే చూడరా బాయ్, లేకపోతే లేదు. వాళ్ళు వీడియోలు పెడుతూ ట్రైలర్స్ ఇస్తున్నారు. ముందు ట్రైలర్స్ కూడా లేకపోతున్నాయి. మనకు చిన్న ఉన్నప్పుడు దూరదర్శనం ఒకటి ఉండే, ఏదో కొద్దిగా వస్తుండే ఒక సినిమా, ఏదో కొంచెం. ఇప్పుడు మొత్తము ఛానల్స్లో అన్నిట్లలో ట్రైలర్స్ ఇస్తున్నారు, పాటలు ఇస్తున్నారు, ఆడియో, దాని గురించి కొన్ని వివరాలు ఇస్తున్నారు. నీకు నచ్చితే పోతో, లేకపోతే లేదు. దాంట్లో పెద్ద విషయం ఏమున్నది? అందులో అంత పెద్ద విషయం? నువ్వు పప్పులు ఇవ్వకపోతే, ఈ సినిమా చూడకపోతే మాట్లాడు. ఈ సినిమా చూడకపోతే నీకు రేషన్ ఇవ్వకపోతే అడుగు. ఈ సినిమా చూడకపోతే పెట్రోల్ పోయమన్నారు అంటే అప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడు. సినిమా ఎవడి ఇష్టం వాడిదే. ఇప్పుడు చిన్నపిల్లలు రోడ్డు మీద పోతుంటారు, స్కూల్కి పోతుంటారు. ఇంకా మనం ఏమంటారు, అది 18 years దాటని వాళ్ళు కాలేజీలోకి పోతున్నారు అనుకో, 14-15 ఏళ్ళు. ముందట వైన్ షాపులు ఉంటాయి, పాన్ షాపులు ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి మేము కూడా తాగుతాం, మా ముందట ఉంది కదా అని అంటే ఇస్తావు గవర్నమెంట్? ఏదైనా కానీ బొమ్మ బొరుసు 2 ఉంటేనే నాణం జల్లుతుంది. మీరు ఒకటే సైడ్ మాట్లాడుతున్నారు. ఇంకోటి నాకు ఎప్పటి నుంచి అడగాలన్న డౌట్ ఏంటంటే 3 ప్రశ్నలు ఉన్నాయి చాలా. నో టికెట్ నో ఎంట్రీ. టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి పోవాలని బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు సంధ్య థియేటర్, సుదర్శన్ వాళ్ళందరి దగ్గర టికెట్ ఉన్న వాళ్ళు లోపల పోవాలి, టికెట్ ఉన్న వాళ్ళు లోపల రావాలి, ఎంట్రీ లేకపోతే లేదంటారు. టికెట్ కౌంటర్ ఏమో లోపల ఉంటుంది. టికెట్ది ఎట్లా తీసుకోవాలి లోపలికి పోకుండా? నాకు అర్థం కాలే. కొద్దిగా చెప్పండి మరి. మీకు అందరు చదువుకున్న వాళ్ళు జ్ఞానులు కదా. టికెట్ కౌంటర్ ఏమో లోపల ఉంటుంది, టికెట్ ఉంటేనే లోపల పోమంటారు. కొందరు ఆన్లైన్లో బుక్ చేసుకుని అంటారు. సినిమా వాళ్ళు టికెట్ మీద మాట్లాడుతున్నారు కానీ ఆన్లైన్లో బుక్ మై షోలో ఒక్కొక్కటి 25 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఒక టికెట్ మీద ఎక్స్ట్రా తీసుకుంటారు సర్వీస్ ఛార్జ్. రోజు ఎన్ని వందల టికెట్లు అమ్ముతున్నారు, 8,000 టికెట్లు. వాళ్ళకి ఎంతగానో డబ్బు వస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడారు? ఏదో పార్కింగ్ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు అనేసరికి చిన్న దాని దగ్గర అన్నీ మాట్లాడాలి కదా. ఇవి మీకు కనబడతలేవా మరి? ఎయిటీన్ ఇయర్స్ లోపల వరకు పాండబల్ దగ్గర ఉంటుంది. 18 years లోపల వరకు ఏదైతే పాన్ పరాగ్ ఇట్లాంటివి అమ్ముతే నేరం అన్నారు. మరి 18 years లోపల వాళ్ళు తాగితే ఏం నేరం అని అది చెప్తలేరే? 2 ఉండాలి కదా. సరే వాళ్ళు అమ్మరు, వీళ్ళు తాగరా, వాళ్ళ వాచ్మెనో పక్కనో ఎవరో ముసలోడో ఎవరో ఉంటారు, తెప్పించుకుంటు నువ్వు నీకు పెగ్గు పోస్తాం అంటారు, పోయి పట్టుకొని సరే వీళ్ళు తాగుతారు. అప్పుడు దానికి ఏం చెప్తారు? అమ్మొద్దు అనే వీళ్ళకి పెట్టిర్రు, మరి తాగొద్దని వాళ్ళకు కూడా పెట్టాలి కదా 18 years లోపల వాళ్ళకి. సగం చట్టం చేస్తే పెద్దలు మీరే ఆలోచన చేయాలి. కాదా? నేను అన్నదాంట్లో సత్యం లేదా?
థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి చాలా డౌట్లు ఉన్నాయి. ఇవి కదా జనాలకు ఉపయోగపడేటి. సినిమా నల్లగా తీసిండు, ఎర్రగా తీసిండు, లైట్ తక్కువ ఉంది, లెంత్ ఎక్కువైంది, పొట్టిగా అయింది, పొడుగా అయింది, బోర్ కొట్టింది. నీకు నచ్చకపోతే బోర్ కొడితే నువ్వేం చేస్తావు? అంటే నువ్వు ఆ కథకు ఇన్వాల్వ్ అవట్లా, ఆ పాత్రలకు నువ్వు తెలుసుకోవట్లా. అక్కడ చాలా ఉంటాయి సినిమా గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు మనకు థియేటర్లలో ఏదైనా ₹5 ₹10 పేరు వరుతారు. మరి జూ పార్క్ గవర్నమెంట్దే కదా. ఎక్కడైనా కూడా వాటర్ బాటిల్ ₹20 కదా. రైల్వే స్టేషన్లో అయితే ₹15 వాళ్ళది. బయట అయితే ₹20 ఎక్కడ తీసుకున్నా కూడా అన్న ₹30 ఉంది. ₹10 ఎక్కువ గవర్నమెంట్దే ఉన్నది. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలే? ఎవరు జూ పార్క్ పోతలేరా? ఆడ వాటర్ బాటిల్ ఎవరు కొనుక్కుంటలేరా? పాపం నేను ఒక్కనే కొనుక్కున్నానేమో, ఎవరు కొనుక్కోలేదేమో ఇంకా. ఏం చేస్తాం మరి? యథా రాజా తదా ప్రజ అన్నప్పుడు ముందు రాజులు చేసి చూపించాలి కదా. రాజులు అంటే ఇప్పుడు ప్రభుత్వమే కదా. థ్యాంక్ యూ సార్.